ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి సపరివార సమేత మహామంత్రములలో ఈరోజు తెలియజేసే మంత్రానికి చిన్న క్లుప్త వివరణ శ్రీ విద్య గురించి ఇస్తున్నాను. పంచదశి మంత్రము అనేది శ్రీ విద్యకి పూర్ణంగా శ్రీ విద్యగా భావించద్దు. మీరు ఎల్కేజీ నుంచి యూకేజీకి వచ్చారనుకోండి, అక్కడి నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు వస్తారు, 5 నుంచి 10, 10 నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ. ఈ విధంగా ఇంటర్మీడియట్ వరకు ఎలా చదువుకుంటారో మీరు ఈ శ్రీ విద్యలోకి వచ్చే ముందు కొన్ని శృతి ప్రామాణికంగా ఉంటాయి. గణపతి మంత్రము, బాలా మంత్రము, భైరవ మంత్రము, దక్షిణామూర్తి మంత్రము, ఇలా ఎవరి గురు పరంపరలో వాళ్ళు ఇస్తుంటారు. దేనికి ఇస్తారండి ఇవన్నీ? డైరెక్ట్గా పంచదశి చెప్పరు. ఎందుకంటే అంటే 5 ఏళ్ల పిల్లవాడికి పెళ్లి చేసి శోభనం గదిలోకి పంపించామనుకోడు, ఏం చేస్తాడు చెప్పండి? ఆ విధంగా ఉంటుంది పంచదశి డైరెక్ట్గా చెబితే. కాబట్టి అందుకని చెప్పరు. మీకు అర్థం అవ్వాలని ఈ భాష వాడాను, మీరు అందరికీ అర్థం అవ్వాలని. కాబట్టి శృతి ప్రామాణికంగా ఏం చేయాలి? వాడికి ముందు కుడి ముక్కు ఎడమ ముక్కుల్లోకి వెళ్తున్నటువంటి చంద్రనాడి సూర్యనాడి వలన వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. వాడు 1కి పోవాలన్నా 2కు పోవాలన్నా ఆకలి వేయాలన్నా ఇవే మెయిన్ కారణాలు ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన ముందు యాక్టివ్ వాడిని బాగా దృఢంగా తయారు చేస్తారు. ఒక ఐపీఎస్ ఐఏఎస్ వాడిని ఎలా తయారు చేస్తారండి? మామూలుగా ఉండదు అన్నమాట. ఇంకా బాగా వివరంగా చెప్పాలంటే మన ఇంట్లో ఒక గడ్డ పొలుగు వాడినప్పుడు దాన్ని ఏ విధంగా కొలిమిలో కాల్చి కొట్టి చేస్తే కానీ అది పనిముట్టు అవ్వదు. ఆ విధంగా శ్రీ విద్యలో పంచదశికి బిఫోర్గా ఇవన్నీ ఇస్తారు. ఈ డిగ్రీలు అయిన తర్వాత అప్పుడు డిగ్రీతో సమానమైంది పంచదశి. ఆ పంచదశి చేసిన తర్వాత ఏం చేస్తారు? కొంతమంది షోడశి అని, కొంతమంది ఏమో సౌభాగ్య పంచదశి అని ఇస్తుంటారు. అది డిగ్రీ తర్వాత. ఇప్పుడు ఎంటెక్ అయినాక, బీటెక్ అయినాక ఎంటెక్ వెళ్తాడు కదా, అలాంటి టెక్ లాంటిది అప్పుడు షోడశి కానీ సౌభాగ్య పంచదశి కానీ. ప్రారంభంలో ఇవి చెప్పకూడదు. ఎందుకని చెప్పకూడదు అంటే డైరెక్ట్గా వాడికి ఎంటెక్ చెప్పామనుకో, వాడికి ఏం చేయాలి? ఆ డిగ్రీ కాదని అక్కడ పెట్టుకోవాలో వాడికి తెలియదు కదా, బయటికి వెళ్తే ఉద్యోగాలు రావు కదా, వాడికి ఏం పనికిరాదు, దేనికి పనికిరాదు. ఆ విధంగా ఉంటాయి అన్నమాట. శృతి ప్రామాణికంగా ఇది సిస్టమ్. అప్పుడు ఆ ఎంటెక్ కనబడే సౌభాగ్య పంచదశి మహాషోడశి అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాయంటే వాడు ఉద్యోగం చేయటం అంటే ఈ మంత్రాలని వాడు ఉద్యోగం చేసుకుంటూ బయట పొట్టకూటి కోసం ఏదో పనులు చేసుకుంటూ ఒక రోజు 1 గంట 2 గంటలో ఖాళీ ఉన్నప్పుడు అదో చేసుకుంటూ వాడు దీని నుంచి ఏం చేస్తాడంటే వాడు యావత్ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించే మార్గం వీడికి తెలుస్తుంది. వీడి ఆర్థికంగా మానసికంగా అనారోగ్యాలు అవ్వకుండా దీర్ఘాయుష్తో అన్ని రకాలుగా వాడు కుటుంబానికి రక్షణగా ఉంటుంటాడు. వీడు ఉండగానే ఈ పుట్టిన కొడుకులు పిల్లలు కూడా అదే రూట్లోకి వస్తారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరగరు కదా. గుళ్ళు గోపురాలు ఎప్పటిదా తిరగాలి? 10th క్లాస్ స్టూడెంట్ వరకే తిరగాలి. ఆ తర్వాత తిరగకూడదని చెబుతున్నాను కదా. సరే, అయిపోయిన తర్వాత షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారి కానీ అత్యంతమైన వేద సాంప్రదాయ గురు పరంపరలు అది ఇస్తారు. అంటే ఈ పంచ ప్రణవములు వేద ప్రామాణిక గాయత్రి వ్యాహృతులతో ఈ పంచదశికి అటు ఇటు ఇంకా కూటాలతో ఒక పద్మవ్యూహము లాంటి 100 పద్మవ్యూహము లోపల పంచదశి ఉంటుందన్నమాట. చుట్టూ అవి ఉంటాయి అన్నమాట. గరుడ వ్యూహం అంటే మీకు అర్థం అవ్వాలని ఆ వ్యూహాల పేర్లు చెబుతున్నాను. ఆ మధ్యలో ఉంటుంది. ఇక అది రీసెర్చ్ అన్నమాట. అది రీసెర్చ్ చేయటమే. రీసెర్చ్ అంటే ఏంటి? వ్యూహంలోకి వెళ్తాం ఎట్లా, పోవటం అంటే ఎట్లా? అది పరమాత్మ జ్ఞానం. వాడు ఎట చేస్తున్నాడు అని నీకు తెలుసుకోవటం, సచ్చిన తర్వాత వాడు ఎట్ట పుడతాడని తెలుసుకోవటం, ఇది పరమాత్మ జ్ఞానం. అందులోకి అప్పుడు వెళ్తారన్నమాట. సరే, ఇప్పుడు ఇదంతా చేస్తున్నాను కదండి, మరి మేము ఇవన్నీ ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నాము. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు పురాణాల్లో వింటున్నామంటే పురాణాల్లో చెప్పే వాటికి ప్రాక్టికల్కి నక్కకి నాగలోకానికి రావణాసుడు మహాశ్రీ విద్యోపాసకుడు అయినా సరే ఆయన చేసిన దాన్ని చెప్పే విధానంలో వీళ్ళేం చెబుతారు? ఎవరు? పురాణ ప్రవచకులు. ఆయన నవగ్రహాలని సింహాసనానికి సినిమాలలో పెట్టుకుంటారు. పురాణ ప్రవచనాల్లో వాక్కుల్లో ఉంటాయి. నవగ్రహాలని మెట్లా పెట్టుకోడు కదా ఎవడు.
అని నవగ్రహాలు అంటే నీ పైన ఉన్న నువ్వు వీళ్ళు ఇక్కడ చెప్పిన ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నా మానవుడు ఒక మానవుడిలాగానే ఒక వేరే ఏదన్నా ఒక మొసలు లేకపోతే ఒక పాము దానికి బుద్ధి అనేది ఒక పరికరం ఉంది, నోరు అనే పరికరం ఉంది అనుకోండి. అది ఏ దేవుళ్ళని సృష్టిస్తుంది ఆలోచించుకోండి, తనలాగా ఉండేవాళ్ళని సృష్టిస్తుంది, అంతే కదా, కొత్త దేవుళ్ళని సృష్టించదు కదా. అలాగే మానవుడు చెప్పేటప్పుడు ప్రవచనాలు ఏం చెబుతాడు, వీడిలా ఉండేటటువంటివే చెబుతాడు నవగ్రహాలకి, వేరే చెప్పడు. వీడికి ఇక్కడ కులం ఉంది కదా, శృతులలో కులం ఉండదు. శృతుల్లో రెండే కులాలు, బ్రాహ్మణుడు శూద్రుడు. శూద్రుడు అంటే ఎవరు, జ్ఞానం లేనివాడు, బ్రాహ్మణుడు అంటే జ్ఞానం. ఇది సబ్జెక్ట్ అక్కడ. వీడేం చెబుతాడు, సూర్యుడు క్షత్రియుడు, ఓకే, తండ్రి క్షత్రియుడు. ఆ సూర్యుడికి పుట్టినటువంటి శని పుట్టాడు, వీడింట్లో రాత్రిపూట సంభోగం చేస్తాడు కదా, అలాగే వాళ్ళు చేస్తారని వీడు అనుకుంటాడు. ఉపనిషత్తుల్లో ఇవన్నీ ఉండవు కదా. మళ్ళీ ఈ తండ్రికి పుట్టిన శూద్రుడు అని చెబుతాడు వీడు. అసలు నేను మటుకు నన్ను రాష్ట్రపతిగా చేస్తే ఈ చెప్పే వాళ్ళందరినీ కాల్చి పారేస్తాను. ఎందుకు, ప్రజలను నాశనం చేస్తున్నారు వీళ్ళు, ప్రజలని సర్వనాశనం చేస్తున్నారు ఆధ్యాత్మికంగా. అందుకని నేనేం చెబుతున్నాను, వీళ్ళతో మనం పెట్టుకోలేము, తలకాయ నొప్పి ఎందుకు, ఉపనిషత్తు మీకు యథార్థ జ్ఞానం తెలుసు, ఉపనిషత్తులోకి వెళ్ళండి అని చెబుతున్నాను. ఎవడు నవగ్రహాలని కాళ్ళ కింద పెట్టుకొని వెళ్తాడు, అది జరగదు. ఈ శ్రీ విద్య పూర్ణ దీక్ష అయినటువంటి వాడికి ఏమవుతుంది, ఆ నవగ్రహం అనబడేటువంటిది ఎక్కడ పైన కొన్ని గతంలో చెప్పాను గ్రహాల గురించి ఖగోళ శాస్త్రరీత్యా, మీరు ఆ వీడియోలు చూసుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది అన్నమాట. నువ్వు ఏది చెబితే అదే జరుగుతుంది అంటున్నాను. నువ్వు కొత్తగా నువ్వు చెప్పేది ఏంటి, వాడెవడో పొట్టకుట్టి కోసం రంగురంగుల వేషాలు వేసుకున్నవాడు నీకు ఇది పట్టిందని నిన్ను శాసిస్తాడా? మానవుడు ఎవడు, పరమాత్మ స్వరూపు, వాడు ఎవడిని శాసించాలి, గ్రహ నక్షత్రాలను శాసించేవాడు మానవుడు. అలాంటి నువ్వు ఇంత గజగజ వణుకుతూ పాపాల మీద పాపాలు, ఘోరాల మీద ఘోరాలు చేస్తున్నారు. మీరు ఆలోచించండి, పురాణాలు చెప్పినవి మీకు చెప్పే కదా, ఇప్పుడు రామాయణంలో రాముడు 7 చెప్పింది అవన్నీ రావణాసుడు చేసింది. వీళ్ళందరూ ఏంటంటే గ్రహ నక్షత్రాలకు ఆధిపత్యం వహించే స్టేజ్లోకి వెళ్ళారని చెప్పని దాని యొక్క యథార్థమైన విషయం. అంతేగాని ఈ విధంగా ఉండదు, వీళ్ళు చెప్పేది నమ్మద్దు. సరే, ఈరోజు శ్రీచక్ర నవావరణగా గుప్త గాయత్రి చెబుతున్నారు కానీ అందులో వాస్తు చెబుతున్నారు చెప్పండి అంటే, ఓం హ్రీం ఓం కయ్యే ఈల ఐం హ్రీం ఐం నిశాచరాయ విద్మహే, నిశాచరాయ గుర్తుపెట్టుకోండి. ఐం క్లీం సౌహు హసకహల హ్రీం, హసకహల క్లీం హ్రీం క్లీం ఖడ్గహస్తాయ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో నిర్వృతి ప్రచోదయాత్. ఈ మంత్రం చేస్తే మీరు వాస్తు వాళ్ళు ఎవరైనా నైరుతి దోషాలు పగలగొట్టండి ఇది తగ్గిందని మీరు ఎవ్వరు చేయక్కర్లా. ఈ మంత్రం మీరు రోజు కూర్చొని ఇంట్లో 108 సార్లు చేస్తే ఆ నైరుతిలో ఉండి అతను ఏం చేస్తాడంటే చేతులు కొట్టుకొని నీ ముందు ఉంటాడా, నువ్వేం చేయమంటే అది చేస్తాను బాబు, నువ్వు మంత్రం ఆపు, నీ దెబ్బ తట్టుకోలేకపోతున్నాను అంటాడు అనమాట. అంటే టార్చర్ పెట్టడం అన్నమాట నృత్యాన్ని. అందుకే శ్రీచక్ర ఇది దీక్షల్లో ఈ మంత్రాలు ఉండవు, నవావరణలో చేస్తారు. శ్రీచక్ర నవావరణలో చేస్తారు ఈ మంత్రాలు, విడిగా దీక్షా మంత్రాలు ఉండవు. దీక్షా మంత్రం కంటే మీరేదో రంపం తీసుకొని కొయ్యటం అన్నమాట. అంటే ఏమవుతుంది, నైరుతికి ఒక అధిపతిని పెట్టారు కదా, అధిపతిని నైరుతి నుంచి వచ్చే పాజిటివ్ నెగిటివ్ ఒకళ్ళు ఉంటారు కదా, దాన్ని మీరు అల్లకల్లోలం చేయటం అయింది. ఎట్లా అంటే మీరు ఇక్కడ నివృత్తి అని నేను గౌరవవాచకంగా వాడాను, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మంత్రాలు చేసేటప్పుడు గౌరవవాచకంగా చేయాలి, దానికే వ్యాకరణము. ఇప్పుడు మీరు చదువుతున్న బయట ఎక్కడన్నా మంత్రాల్లో వీళ్ళు చదివే వాళ్ళందరూ శృతుల జ్ఞానము, సంధ్యావందన జ్ఞానము, వేద జ్ఞానం లేనివాడు చదివే మంత్రాల వలన నష్టాలు, మీరు నష్టపోతారు, లాభపడరు. ఇది సత్యము. ఎలా అండి, మాకు వ్యాకరణ శాస్త్రీయ మాకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్పండి అన్నాం అనుకోండి, నేను చెప్పిన భాషని మామూలు లౌకికంగా చెబుతున్నాను, అక్కడ ఆధ్యాత్మిక భాషలో వాళ్ళు చెప్పే చేసి మీకు అర్థం కాదు కదా, చాలా అసహ్యకరంగా ఉంటుందని మీకు చెబుతున్నాను. వస్తాడు, వస్తుంది, తెస్తాడు, తెస్తుంది, వచ్చేవాడు, తెచ్చేవాడు, కూకో, లెగు, లగెత్తు, తెచ్చింది, వెళ్ళిండు, ఇలాంటివన్నీ కూడా అసహ్యకరమైన భాష ఆధ్యాత్మికంలో, పామర భాష.
ఎప్పుడూ మనం గౌరవ భాష వాడాలి ఆధ్యాత్మికంలో, మంత్రంలో. అందుకనే విసర్గలు అని వాడతారు మంత్రాలలో. విసర్గ వాడితే బహువచనము అంటే గౌరవము. వాడి వాస్తుపరంగా కూడా ఇక్కడ నిర్వృతిని గౌరవ వచనంతోనే వాడాము. నిర్వృతి అంటారు, నేను నిర్వృతి అన్నాను అన్నమాట. అలా వ్యాకరణం రీత్యా మనం గౌరవించాలి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే సంధ్యావనం చేస్తే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్గా తెలుస్తాయి. సంధ్యావనం చేయకపోతే సూర్య అంటాడు వాడు. సూర్య అంటే కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ఇంటికి ఎవరిని అతిథిని పిలిచి మంచినీళ్ళు లేకుండా వాడిని ఎట్టబడి తెలిసి కోపం రాదు. కోపం వస్తుంది ఆ శక్తికి. నీలో ఉన్న ఆ శక్తి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నిన్ను అష్ట కష్టాలు పెడుతుంది, అనారోగ్యాల పాలు చేస్తుంది. సూర్య అనాలి. సూర్య అంటే గౌరవవాచకం. ఈ విధంగా మంత్రాలు చేసేవాళ్ళు, చేయించుకునే వాళ్ళందరూ ఇవి తెలుసుకోకుండా మీరు ఫిజికల్గా చేసి అష్ట కష్టాలు పడి డబ్బులు, టైము, అనారోగ్యాలు తెచ్చుకోవద్దు. మీకే అనుమానం ఉన్నా ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, అందులో తెలుసుకోండి. ప్రతి మానవుడు ఉన్నతంగా వెళ్ళాలని భారతీయ సనాతన ఋషులు తెలియచేసిందే ఉపనిషత్తులు. పురాణాలలో మిమ్మల్ని బాగుపరిచే అంశాలు ఉండవు. కొంతమంది పొట్ట కూటి కోసం లాభపడే అంశాలు ఉంటాయి, అవి నమ్మద్దు. మీరు ఎవరైనా సరే పురాణాల్లో చెప్పే ప్రవచనాలు వినండి, చూడండి. దాని వలన వాడెంతసేపు కూడా గాలిలో అదేమంటారు, సూపర్ మ్యాను, సాలిపురుగు మీద అంటారు, ఆ టైప్లో వాడు చెబుతుంటాడు, యథార్థం చెప్పడు. రాముడు ఒక్క బాణానికి 7 చెట్లు పడగొట్టాడు అంటే ఏంటి అర్థము చెప్పండి? 7 షట్చక్రాలు నీళ్ళలో ఒకే దెబ్బకు పగిలిపోవాలి, అంత గొప్పవాడు రాముడు. తర్వాత వచ్చేసి రాముడు విశ్వామిత్రుడి దగ్గర బల, అతి బల నేర్చుకున్నాడు. ఆకలి దప్పులు లేకుండా 14 ఎవరైనా అస్సలు కొంచెమైనా సరే ఆ శృతుల జ్ఞానం లేనివాడు చెప్పేది. ఆయుర్వేదములో చరక సంహితలో బల, అతిబల, నాగబల, మహాబల ఈ 4 ఔషధాలు ఉంటాయి. ఈ 4 ఔషధాలని సమూలముతో సేకరించుకొని శుభ్రంగా శాస్త్రీయ పద్ధతుల్లో తెచ్చుకొని రోజు పాలలో పొద్దున 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకుంటే నువ్వు కూడా అదే విధంగా ఉండవచ్చు. ప్రాణం పోదు, బలం ఉండదు, ప్రాణం పోకుండా ఉంటారు. యోగులు వాడతారు ఇవన్నీ. కాబట్టి మీరు అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ విని యథార్థం ఏంటి? ఋషులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేశారు కదా, రాక్షసులు చేశారు కదా, మానవులు చేశారు కదా. మరి వాళ్ళు ఆ బలాతి బల మరి మంత్రాలు వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు ఎందుకని ఆకలి కందము ఆహారం తీసుకునే వాళ్ళనే ఉంటుంది. ఏ ఉపనిషత్తులో ఋషుల ఆహారం తీసుకోకుండా లేదని ఉండదు. ఇవి నమ్మద్దు, ఈ సత్యాలు కాదు. మీరు ఆలోచించండి. నేను చెప్పిన అపనమ్మకం వస్తే గూగుల్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి, ఉపనిషత్తులకు వెళ్ళండి. మానవ ముఖ నిర్మితమైన గ్రంథాలలో ఉన్నవి మిమ్మల్ని ఉద్ధరించవు, వాళ్ళని మాత్రమే ఉద్ధరిస్తాయి. ఆలోచించండి. స్వస్తి.